పీపుల్ వెల్కమ్ టు కుమారి కిచెన్. మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ రవ్వ లడ్డు అండి. చాలా సింపుల్ గా జ్యూసీగా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండే ఈ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మండపాటి గిన్నెలో 100 ml నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసేసి వాటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కాసేపటికి అవి బ్రౌన్ కలర్లోకి మారితే వాటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అందులోని ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి అవి ఇలా పొంగుతాయి, వాటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కిలో గోధుమ రవ్వ అండి, 1 కిలో గోధుమ రవ్వ వేసేసుకొని చక్కగా నెమ్మదిగా లో ఫ్లేమ్లో మొత్తం రవ్వని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలో రవ్వ బాగా వేగాలి, వేగితేనే లడ్డూలు చాలా బాగుంటాయి. వాటిని నెమ్మదిగా అలా ఫ్రై చేసుకుంటూ కాసేపటికి అది బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ముద్దర కొబ్బరికాయ అండి, దానిని ఇలాగ మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేయాలండి. మొత్తం అందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఒక 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. మధ్యలో నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తం రవ్వని నెయ్యిలో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా కాసేపటికి రవ్వ బాగా వేగి రంగు మారుతుంది. ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు అందులోని పంచదార అండి, కిలోకి 800 గ్రాములు పంచదార పడుతుంది. కొంచెం పొడి చేసుకోండి, కొంచెం డైరెక్ట్గానే వేసేసేయండి. పంచదార వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. కాసేపటికి అది బాగా పంచదార కొంచెం లూజ్ అయ్యి మొత్తం రవ్వంతా మెత్తబడుతుందండి. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి కాసేపు దాన్ని అలా కలుపుతూనే ఉండాలండి. ఒక 5 మినిట్స్కి అవి వేగిన తర్వాత కాచి చల్లార్చుకున్న 1 కప్పు పాలు కూడా యాడ్ చేసేసుకొని కాసేపు దాన్ని ఫ్రై చేయండి. అలా కలిపేసుకుంటే అప్పుడు మొత్తం రవ్వంతా ఇలా ఉండకడుతుందండి. ఇంకా అంటే ఇలా ఈ స్టేజ్లో ఉంటే ఇంకా ఉండకట్టడానికి మనం అయిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా వీడియోలో చూపించే విధంగా ఉండలు చుట్టేసుకొని మొత్తం అంతా పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.